చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది సార్? దారుణంగా ఉందండి. అటర్ ఫ్లాప్ అయింది. చెప్పడానికి అంతకంటే నిదర్శనం లేదు. ఎందుకంటే ఆయన సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఏది కూడా కనీసం సంపూర్ణంగా నెరవేర్చలేకపోయాడు ఆయన. కాబట్టి అది అటర్ ఫ్లాప్ అయిపోయాడు, ఫెయిల్యూర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్లో కూడా మెయిన్ నిరుద్యోగికి ఆయన అధికారంలో ఉండగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. అంటే 2 సంవత్సరాల మీద 40,000 ఉద్యోగాలు ఇవ్వాలి. ఇంతవరకు ఇవ్వలేదండి. 5 నెలలు 20 కదా, 40,000 ఉద్యోగాలు ఇవ్వాలి, ఇంతవరకు ఇవ్వాల. దాని తోడు నిరుద్యోగ భృతి అన్నాడు 3,000 ప్రతి నెల, అంటే నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. తర్వాత 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు వేస్తానన్నాడు. కనీసం అది కూడా ఇంతవరకు వేయలే. అంటే అతను పూర్తిగా మొదలుపెట్టిన పథకాలు కూడా చాలా ఉన్నాయి అన్నమాట. అంటే ఫెయిల్ అయ్యాడు, అటర్ ఫ్లాప్. అంటే మరి ఈ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు కదా సార్? మరి ఎవరో సూపర్ సిక్స్ అన్నది వాళ్ళు అనుకుంటున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళమనండి, గ్రౌండ్ వర్క్ చూడాలిగా మేడం. గ్రౌండ్ వర్క్లో సూపర్ సిక్స్ సక్సెస్ అయ్యిందా లేదా అనేది ప్రజలు చెప్పాలి. మాకు మేముగా కితాబిచ్చుకోవటం తప్పు కదా, అది నాట్ కరెక్ట్ అండి. అంటే ఫెయిల్ అయ్యాడు పూర్తిగా, ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. ఎవడన్నా నోరు విప్పి ప్రశ్నిస్తే కనుక వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది సార్ ఈ పరిపాలనలో? పోలీసు వ్యవస్థ పాపం బలిపశులు అయిపోతున్నారండి పోలీసులు. ఎందుకంటే వాళ్ళు అధికార సీఎంని దృష్టిలో పెట్టుకుని లేకపోతే డిప్యూటీ సీఎంని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు నడవటం అది కరెక్ట్ కాదండి. జగన్ గారు రేపొద్దుట సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొచ్చి నిలబెడతాం బట్టలింపు అంటే బట్టలింపు అని కాదండి. అక్కడ ఆయన అనేది ఏంటంటే మీరు చేసే పొరపాట్ల వల్ల మిమ్మల్ని దోషిగా నిలబెడతామని అర్థం. అంతేగాని దాన్ని వక్రీకరించడం అవన్నీ అది కరెక్ట్ కాదండి. అంటే ఫెయిల్ అయ్యారు. ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మహిళలకి రక్షణ ఉందా లేదా? అస్సలు లేదండి. జగన్ గారి హయాంలో అయితే, జగన్ గారి ప్రభుత్వంలో అయితే ఆయన దిశ యాప్ పెట్టి స్త్రీలకి చాలా రక్షణ కల్పించాడు. వాళ్ళకి అన్ని విషయాల్లో పదవుల్లో కానివ్వండి, నామినేట్ పదవుల్లో కానివ్వండి, అన్నిటిలో కూడా వాళ్ళకి చాలా బాగా చూసుకున్నారు. 50% రిజర్వేషన్ కల్పించాడు. 30 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాడండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ముఖ్యం అండి, దాంతోపాటు ఇల్లు ముఖ్యం. ఆ ఇల్లు అంతకుముందు ఏ ప్రభుత్వం వచ్చినా ఇళ్ళు స్థలాలు ఇవ్వటం కానీ ఇల్లు కట్టడం కానీ చేయలే. కానీ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చి 25 లక్షల మందికి ఇళ్ళు మంజూరు అవ్వటం కూడా క్లోజ్ అయిపోయినాయి ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎలాంటి ఇళ్ల పట్టాలు కానీ ఎలాంటి హామీలు బీమా పథకాలు కానీ రాలేదా? ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదండి. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకి చేయకపోవడం గల కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ జగన్ వైపు ఉన్నారు, వాళ్ళకే ఓటేశారు. మనం ఈవీఎంల ద్వారా వచ్చాం కాబట్టి వాళ్ళకి ఏ పథకం వెళ్ళకూడదు, కాబట్టి పథకాలు ఇవ్వకూడదు అనే ఒక కాన్సెప్ట్తో తను ఉన్నట్టుగా తెలుస్తుందండి. ప్రజలకేమీ చేయట్లే. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు అని నమ్మకం మీకు ఉందా సార్? ఉంది సార్, ఉంది మేడం. ఎందుకు చెప్పనండి, జగన్ గారి హయాంలో పెన్షన్లో ఇంచుమించుగా 66,34,000 మందికి పెన్షన్లు ఇచ్చారండి. అంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతి నెల జనరేట్ అయ్యేది, అంటే లేనోళ్ళకి ఎత్తా ఉండేవారు. అలా 1 ఇయర్ తర్వాత జూను డిసెంబర్ అండి, అంటే లేనోళ్ళందరికీ జూన్లో ఇచ్చేస్తారు పెన్షన్లు. అన్ని వితంతువులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, లేదా డయాలసిస్ పేషెంట్లు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా 6 నెలలకోసారి పెన్షన్లు ఎత్తా ఉండేవారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మేము రానేమో, మీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అరాచక పరిపాలన, రౌడీ ఏజ్ పరిపాలన అంటున్నారు కదా? రానేమో అంటే వాళ్ళు ఈవీఎంలు నమ్ముకున్నారు కదా మేడం. అక్కడ కేంద్రంలో మోడీ గారు ఉన్నారు, మోడీ గారు ఉన్నాక మాకేంటి అన్న ధీమా తప్ప రానివ్వపోవటానికి వెళ్ళేవారండి. జగన్ గారు ఎక్కడైనా మీటింగ్ అడుగు బయటెడితే లక్షలాది మంది, ప్రపంచంలో ఎవరికైనా ఇంత జన ఆదరణ కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ జగన్ అన్నండి. మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గొడ్డల పార్టీ, రౌడీ గూండాలు అని చెప్పి మరి చెప్తున్నారు మేడం. ఆ గొడ్డల పార్టీ అనే వాళ్ళకి నిజంగా దౌర్భాగ్యులండి. ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా తీర్పు ఇచ్చింది, జగన్ గారికి ఆ గొడ్డల అనే బాబాయ్ హత్యకి సంబంధం లేదని ఇచ్చింది. అయినా కూడా దాన్నే ఏంటంటే వాళ్ళకి ఒక 20-30 ఛానల్స్, ప్రైవేట్ ఛానల్స్ ఉన్నాయి. ఆ మీడియా ఛానల్స్ని అడ్డం పెట్టుకుని జగన్ గారి మీద ఎప్పుడు బురద జమ్మటం తప్ప అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక మీటింగ్, పబ్లిక్ మీటింగ్ అరేంజ్ చేసిన వాళ్ళు, మేము వచ్చాము, ఇదిగో మీకు ఇది చేయాలి, ఇంత చేసాము, ఇంకా చేయబోయేది ఇంత ఉంది అని చెప్పుకుంటాం మానేసి ఎంతవరకు జగన్ గారిని టార్గెట్ చేయటం, ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం తప్ప వాళ్ళు చేసేది ఏముంది చెప్పండి. మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారు అటర్ ఫ్లాప్ అయ్యారండి. ఎందుకంటే అటర్ ఫ్లాప్ అవడానికి గల కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 54 రోజులు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన
స్కిల్ డెవలప్మెంట్ కేసు కానివ్వండి, రింగ్ రోడ్డు కానివ్వండి, అన్నీ కూడా సాక్ష్యాధారాలతో అంటే 2018లోనే 19లో జగన్ సీఎం అవ్వకముందే 18 నుంచే ఈ సిబిఐ దర్యాప్తు చేస్తూ ఆయన మీద అన్నీ కూడా సమకూర్చిన తర్వాత అప్పుడు అరెస్ట్ చేశారండి. అసలు జగన్ గారికి అరెస్ట్ సంబంధం లేదు. మరి రీసెంట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఏమంటారు సార్? భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అండి. అది క్రెడిట్ చోరీ చేసేది టీడీపీ కూటమి అండి. ఎందుకంటే జగన్ గారే ఎందుకు చేశారని చెప్తున్నామంటే ఆయన 2000లోనే అనుమతులు స్టార్ట్ చేశారండి. 19లో వచ్చారు, అనుమతులు చేశారు. ఎవరో రెడ్ బస్సు రాని ఈ ఊరికి ఎయిర్పోర్ట్ అని ఒక క్లిప్పింగ్ని పట్టుకుని వీళ్ళ నాన్న యాగి చేస్తున్నారు. కానీ మేడం, ఒక పాప అడుగుతుంది, సార్ మాకున్నది 2 ఎకరాలు, ఇక్కడ 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ తీసుకుంటాను అంటున్నారు. మాకున్న 2 ఎకరాలు పోతే నాకు 2 ఆడపిల్లలమండి, మేము ఎలా చదువుకోవాలి, ఎలా బతకాలి అని ఆవిడ అడిగినప్పుడు ఆ పిల్ల మీద చేసి ఈ పాప రెడ్ బస్సు రాని ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు అని పాప అంటుంది అని అన్నాడే తప్ప ఆయన అనలేదండి. ఆ 15,000 ఎకరాలు కాకుండా 2,772 ఎకరాలు ఈయనే సేకరించి ఆ 2,772 ఎకరాలకు కూడా డబ్బులు ఈయనే చెల్లించి రైతులకి ఆ డబ్బులు చెల్లించిన తర్వాత ఈ ఉన్న 4-5 గ్రామాల్లో ఉన్న వారిని అందరినీ కూడా పునరావాసం కల్పించి వాళ్ళకి అన్నీ ఇచ్చి వాళ్ళకి వేరే చోట పునరావాసం కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. 2023లో శంకుస్థాపన చేసిన రోజునే చెప్పాడండి. ఏమని చెప్పాడు? 2026లో ఇది ఓపెనింగ్ చేస్తామని అక్కడ ఎండీ చెప్పాడండి. ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల నేను మొట్టమొదటి ఎయిర్పోర్టు హైదరాబాద్లో కట్టాను. ఆయనే ప్రారంభించేది అంటే శంకుస్థాపన చేశాడు, ఆయనే ప్రారంభించారు. ఇక్కడ కూడా ఆయన తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే శంకుస్థాపన చేస్తున్నాడు. మరలా ఆయనే ఓపెన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని డైరెక్ట్గా ఆయనే చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని కనండి అని అన్నారు కదా సార్, మరి దాని గురించి మరి చంద్రబాబు ఎందుకు అనలేదు సార్ మేడం? చంద్రబాబు ఒకళ్ళనే కన్నాడు, లోకేష్ ఒకళ్ళనే కన్నాడు. ఆయన మట్టుకే కనకూడదు జనాలనే, మిగతా వాళ్ళు అందరూ జనాలు కానీ అప్పుల పాలు అయిపోవాలా. ప్రస్తుతం ఈ కూటమి పరిపాలనలో నిత్యావసర వస్తువుల పరిస్థితి ఎలా ఉంది సార్? చాలా దారుణం అండి. నిత్యావసర వస్తువులు అంటారా, చాలామంది పేద ప్రజలు ఈ రోజునాడు పచ్చి పులుసు చారు వేసుకుని తినే లాగున్నారండి. ఆహారం లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారండి. ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఒకళ్ళు చనిపోతున్నారండి ఆహారం లేకుండా. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది చనిపోతున్నారండి. మహిళలకి రక్షణ లేదు. చిన్నపిల్లలు వాళ్ళ దగ్గర ఏముంటుందండి? 6 నెలల పాప దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని రేపు చేసి చంపేస్తుంటే వాళ్ళు రోడ్డు మీద తిరుగుతుంటే ఎవరికి భయం వేస్తుందండి? దిశ చట్టం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఇలాగే పొరపాటు జరిగినప్పుడు వాళ్ళని ఎన్కౌంటర్ చేసి భయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, దిశ యాపి పెట్టారు, జనాలు జడుచుకుని ఎవడో అలాంటి అరాచకాలు చేయడానికి భయపడ్డారు. కానీ ఈ ప్రభుత్వంలో ఎవడైనా భయపడుతున్నాడండి? పిల్లల దగ్గర అసలు ఏముంటుందండి? అసలు ఆన్ రేప్ చేయటం ఏంటండి? పాడు చేయటం, చంపేయటం, చాలా దారుణమైన పరిస్థితి.